అమరేంద్ర బాహుబలి అను నేను రాజమాత పిచ్చి మాత నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేత నీ మరణ శాసనాన్ని రాయించండ్రా అన్నట్టు రానా గారి డైలాగ్ పిచ్చెక్కిచ్చేశాడు. మామూలు లేదన్న ఆ డైలాగ్స్ అయితే, ఆ బీజియం అయితే పిచ్చెక్కిచ్చేసాడు అనమాట. 10 ఏళ్ల తర్వాత చూసిన సినిమా లాగా లేదు, ఇలా ఫస్ట్ చూసిన సినిమా లాగా అయితే నాకు అనిపించింది. చాలా చాలా ఎంజాయ్ చేసాం. రాజ్ అంటే రెబలేరా, రెబల్ అంటే ఒక్కడేరా ప్రభాసేరా, అది ఇండియాలో మన ప్రభాస్ రాజేరా అన్నట్టు పిచ్చెక్కిచ్చేసాడు మొత్తానికి అయితే. రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఆ మాత్రం ఉంటది. ప్రభాస్ స్క్రీన్ మీద చూస్తా ఉంటే ఆ అరుపులు ఏంటి, ఆ విజిల్స్ ఏంటి, అసలు ఆ మధ్యలో రాజమౌళి గారు కూడా నిలబడి చూస్తున్నారు అనమాట. అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయాయి మొత్తం. మధ్యలో ఒక కట్టేశాడు అనమాట, ఒక తోలు బొమ్మ టైప్. అది ఇంకా బాగుంది అనమాట, చాలా చాలా బాగుంది. 2027 లో రిలీజ్ అవుతుందంట. చూద్దాం, ఇంకా ఎక్సైట్మెంట్ చూద్దాం. ప్రభాస్ గారి కోసం చాలా చాలా ఇంకా సినిమా చూడాలని. మామ నువ్వు నన్ను నా పక్కన నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ అన్నట్టు ప్రభాస్ అనే డైలాగ్ అయితే పిచ్చెక్కిచ్చేసాడు. చెప్తున్నా, మీసాలు 2 మీసాలు తీసి చెప్తున్నా, పిచ్చెక్కిచ్చేసాడు మా ప్రభాస్ అని. అంటే అంతే, ఒకటే మాటలో చెప్తున్నాను, పాన్ ఇండియా లెవెల్లో కాదు, ఇండియా రికార్డ్ ని తిరగరాయిపోతుంది బాహుబలి. మళ్ళీ చెప్తున్నాను, పిచ్చిగా నేను అప్పుడే మిస్ అయిపోయినా చిన్నప్పుడు. ఇప్పుడు మాత్రం అసలు మామూలు బీవచ్చం ఎంజాయ్ కాదు, గూస్ బంప్స్. ఆ కీరవాణి గారి బీజం చూస్తా ఉంటే మెంటల్ ఎక్కిపోయింది అనమాట. అప్పుడు నేను మిస్ అయిపోయి చిన్న పిల్లగాడిని అయిపోయినా 2015లో. ఇప్పుడు నాకు 24 సంవత్సరాలు, అప్పుడు నాకు 14 సంవత్సరాలు. అది నేను మిస్ అయిపోయిందని మళ్ళీ ఇచ్చినందుకు రిలీజ్ గా రాజమౌళి గారికి దండం పెడుతున్నాను. మామూలుగా లేదన్న లోపటైతే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు, పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లగాళ్ళని కూడా తీసుకొచ్చారు. వాళ్ళు బాహుబలి ఎక్కడమ్మా, బాహుబలి ఎక్కడ నాన్న అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బాహుబలిని చంపేశారు. అది చిన్నపిల్లలు ట్విస్ట్ చూపెట్టి చాలా చాలా బాగా చేశారనమాట. జనాలు చూడండి ఎంత బాగుందో, మామూలు లేదన్న, పిచ్చెక్కిచ్చాడు. జై ప్రభాస్, జై రెబల్ స్టార్, అంతే.